ఇందిరా పార్కులో నిరుద్యోగ కళాకారుల సంఘం ఆధ్వర్యంలో అనువోజు వెంకటేష్ గారి నేతృత్వంలో వందలాది మంది కళాకారులు పోరు దీక్ష అని చెప్పేసిన కార్యక్రమం ఈరోజు తలపెట్టడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశము తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి కౌలు కళాకారులకు న్యాయంగా గత ప్రభుత్వంలో న్యాయం జరగలేదు. ఉద్యమ కళాకారులకు కాకుండా వీళ్ళను విస్మరించి గత ప్రభుత్వంలో సాంస్కృతిక సారథి రసమయ్య బాలకృష్ణ గారు ఎవరెవరినో నియమించారు. అసలు ఉద్యమంతో సంబంధం లేని వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చారు. దాన్ని ప్రక్షాళన చేయాలని చెప్పేసి గతంలో చాలా ఉద్యమాలు జరిగినాయి. ప్రక్షాళన చేసి మళ్ళీ కోర్టు ద్వారా మళ్ళీ ఉత్తర్వులు తీసుకొచ్చి మళ్ళీ నియామకాలు చేసిరు. కానీ చేసినప్పటికీ కూడా అది నామమాత్రంగానే జరిగింది. నిజమైన ఉద్యమ కళాకారులకు ఇప్పటికి కూడా ఉద్యోగాలు రాలేవు. దానికి సాక్షాత్కారమే ఇలా ఇందిరా పార్కులో జరుగుతున్నటువంటి ఈ దీక్ష అని చెప్పేసి తెలియజేస్తూ, గత ప్రభుత్వంలో చేసినటువంటి పాపాలని ఈ ప్రభుత్వం కడిగేసే పనిలో ఉంది. ఆ కడిగేస్తున్నటువంటి సందర్భంలో ఒక్కొక్కటిగా ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు కౌలు కళాకారులకు సంబంధించినటువంటి ఆక్రందనను కూడా, కౌలు కళాకారులు ఉద్యమంలో పనిచేసినటువంటి కౌలు కళాకారుల బాధల్ని కూడా, కష్టాలని కూడా తన మంచి హృదయంతో కౌలు కళాకారుల పక్షాన ఎట్లా ఉంటాడో మనం గతంలో చూసినాం. కాబట్టి గదరన్న విషయంలో కానీ, అందశ్రీ గారి విషయంలో కానీ మనం చూసినాం. గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రదర్శించినటువంటి తీరు కౌలు యావత్ కళాకారుడు, తెలంగాణ గడ్డ మీద ఉన్న కళాకారుడు గల్లెగిరేసుకునే రకంగా, గర్వించే రకంగా అందశ్రీ గారు చనిపోయినప్పుడు పాడమేయడం కానీ, ఒక సొంత కొడుకులాగా తను వ్యవహరించినటువంటి తీరును మనం గమనించినాం. కాబట్టి అదొకటి సాక్షాత్కారం అని చెప్పేసి, అదొకటి నిదర్శనం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. కౌలు కళాకారులు ఎక్కడ కూడా నిరాశ నిస్పృహలకు లోను కావద్దు. గత ప్రభుత్వంలో జరిగినాయి, మోసాలు జరిగినాయి, అక్రమాలు జరిగినాయి, చాలా మందికి ఉద్యోగాలు రాలేవు. ఆ బాధ ఉన్నది. కానీ టైం అంతా పోయింది. అప్పుడే ఉద్యోగం వస్తే ఇన్ని సంవత్సరాల జీతాలు వస్తుండే, పోయింది. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ నిరుద్యోగ ఉద్యమ కళాకారుని ఆదుకుంటది. ఖచ్చితంగా ఉద్యోగాలు ఏవైతే 7 డిమాండ్లు అయితే పెట్టిరో ఆ 7 డిమాండ్లు మా మంత్రి గారు గౌరవనీయులు జూపల్లి కృష్ణారావు గారి దగ్గరికి మేము సాధ్యమైనంత తొందరగా మేము తీసుకెళ్లి, మంత్రివర్యులు సమ్మక్క సారక్కకి సంబంధించినటువంటి ఆ పర్యటనలో ఉన్నారు కాబట్టి సాధ్యమైనంత తొందరగా మేము తీసుకెళ్లి మంత్రి గారితో కూడా చర్చిస్తాం, మాట్లాడతాం. ఖచ్చితంగా నిరుద్యోగ కౌలు కళాకారుల పక్షాన మీరు ఎలాంటి అనుమానం లేదు, గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన కళాకారులకు 100% న్యాయం చేస్తాడు. మీరు ధైర్యంగా ఉండని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. నల్లగొండ పురుటి గడ్డ సాకలొల్ల గౌరాల బిడ్డ, నల్లగొండ పురుటి గడ్డ సాకలొల్ల గౌరాల బిడ్డ, పేదొల్ల ఇల్లమ్మ పేరు వింటుంటే నైజాము గుండె బేజారు, పేదొల్ల ఇల్లమ్మ పేరు వింటుంటే నైజాము గుండె బేజారు, సాయుధ పోరాట బాటలో ఆడబిడ్డలే ఆయుధమన్నవు, నేలమ్మా నీకు వందనం, తెలంగాణమ్మా నీకు వందనం, నేలమ్మా నీకు వందనం, తెలంగాణమ్మా నీకు వందనం, పోరాటాల పొద్దు పొడుపు కడవెండి కడుపు నిండాగన్న కొడుకు, పోరాటాల పొద్దు పొడుపు కడవెండి కొడుకు, విష్ణూరు గడిల రాజ్యాన్ని ఎదిరించి గుండ్లకు గుండె చూపిండు, విష్ణూరు గడిల రాజ్యాన్ని ఎదిరించి గుండ్లకు గుండె చూపిండు, దొడ్డి కొమరయ్యగా నిలిసే, దొడ్డి కొమరయ్యగా నిలిసే వీరత్వము పల్లె పల్లెకేగా వాకని త్యాగము, నేలమ్మా నీకు వందనం, తెలంగాణమ్మా నీకు వందనం, నేలమ్మా నీకు వందనం, తెలంగాణమ్మా నీకు వందనం, తెలంగాణమ్మా నీకు వందనం, తెలంగాణమ్మా నీకు వందనం. జానపదాల గడ్డ, ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి కళాకారుడు గర్వంగా భావించే గడ్డ తెలంగాణ గడ్డ. ఈ గడ్డ మీద పుట్టినందుకు ప్రతి కళాకారుడు గర్వించాలి. ఆ గర్వించదగ్గ రోజుల కోసం కూడా ఐక్యత్వం ముందుకెళ్లాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను.